కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాన్ని బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. గత 5 సమావేశాల్లో హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చ జరగటం లేదని బీజేపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో సమావేశాల్లో చర్చించి పరిష్కారాలు చూపాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా సమావేశాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు. హుజూరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో పూర్తిగా అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. అర్హత లేని వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులుగా ఎంపిక చేశారని వారు విమర్శించారు. నిజమైన అర్హత కలిగిన నిరుపేదలను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు రియక్ట్గానే వెళ్ళన్నారు, ఎక్కడికి వెళ్ళొచ్చింది అన్నమాట. బియ్యం మధ్యలో ఉండు. కౌన్సిలర్లే తీయాలి, అధికార పార్టీగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు 20వ వార్డు దామెర అనుష గారు కానీ, కనకదుర్గ గారు కానీ, ప్రశాంతి గారు కానీ, సుమలత గారితో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఈ సర్వసభ్య సమావేశాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మేము భారతీయ జనతా పార్టీ 5 కౌన్సిలర్లము ఈరోజు హుజూరాబాద్లో జరిగిన సర్వసభ్య సమావేశాన్ని బాయ్కాట్ చేసినాము. ఇందు మూలంగా వివరణ ఏంటిది అని అంటే, వాళ్ళు కేవలం ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి ఉన్నదో హుజూరాబాద్ మున్సిపాలిటీ కూడా అదే అంకెల గారడితో నడుస్తున్నది. కొత్త కౌన్సిల్ ఏర్పడి 6 నెలలు కావస్తున్నా సరే తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక గంప తోటి రోడ్ వేసింది లేదు. మాకు ఓట్లేసి గెలిపించిన మా డివిజన్ ప్రజలందరికీ కూడా జవాబుదారు చెప్పలేకపోతున్నాము. ఎందుకు అనగా 5 సమావేశాలలో జరిగిన సర్వసభ సమావేశాలలో ఒక్కటి కూడా అభివృద్ధి అంశము లేకుండా పోయింది. ఈరోజు వరకు జరిగిన మీటింగ్స్లా, మున్సిపల్ మీటింగ్స్లా కేవలం కమిషన్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా హుజూరాబాద్ మున్సిపాలిటీ తయారైంది. ఇంకొకటి రీసెంట్గా జరుగుతున్న డబల్ బెడ్రూమ్ ఇష్యూ కానీ, మా డివిజన్, మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ ఉన్న డివిజన్లో నాకు 1 వచ్చింది. మా 4 మహిళా కౌన్సిలర్లు ఉన్న డివిజన్లలో 2 వేసి 3 వేసి 5 వేసి 7 అన్ని కలిపితే కూడా 20-21 కాలేకపోయింది. ఎందుకు 23లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధంగా లేని ఇందిరమ్మ కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కమిటీలు రాసిన వారి పేర్లనే ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత నిరుపేద ఉన్న వారికి కూడా అనర్హులుగా పెట్టడం జరిగింది. 360 degrees వెరిఫికేషన్ అని పెట్టి అట్టడుగు వర్గాలకి కనీసం L1, L2, L3లో కూడా పేరు లేకుండా చేశారు. ఎందుకు అని అంటే, వాళ్ళు 3 లక్షల రూపాయలు వాళ్ళ పార్టీల ఏదైతే ఇందిరమ్మ కమిటీలు వేసిరో వాళ్ళు పైసలు ఆశించి వీళ్ళు ఇయ్యలేని వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు పొందడం దానిలో పొందుపరచలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు 5 కూడా బిలో పువర్టీ లైన్ కుటుంబాలను ఎంపిక చేసి అవి మేము కమిషనర్ గారికి ఇచ్చిన ఎడల కూడా అవి లిస్టులో లేవు, వాటి అప్లికేషన్ నెంబరు లేవని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అవి తప్ప ఇంకా ప్రతి ఒక్క వార్డులో కూడా చాలా సమస్యలతో కొత్త ఏర్పడ్డ కౌన్సిలర్లు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి కూడా చీమ కుట్టినట్టు లేదు. అందుకే ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశాన్ని మేము మూకుమ్మడిగా దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క మున్సిపాలిటీకి 15 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో దానికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసిర్రు, కానీ ఈ రోజుకి 10,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మున్సిపాలిటీకి ఇవ్వలేదు. కేవలం 14, 15, 16 ఆర్థిక సంవత్సర పైసలతోటే మున్సిపాలిటీ నడుస్తున్నది. ఇది కూడా గమనించాల్సిందిగా మీడియా మిత్రులకి. 50,000 ఒక్కదానికి. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలతో ఏర్పాటు చేసిన పేర్లని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము L1, L2, L3గా కేటగరైజేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే 2023లో కొత్తపాటి రాకముందు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నప్పుడు అప్పటి కమిషనరు, అప్పుడు ఇందిరమ్మ కమిటీలు, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు, రాజ్యబద్ధంగా లేని చట్టబద్ధంగా లేని ఇందిరమ్మ కమిటీలని ఏర్పాటు చేసి అవి ఇప్పుడు ఏర్పడ్డ కౌన్సిలర్లకి సెలెక్ట్ చేయమని ఇస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా అవి వాళ్ళ లబ్ధిదాయకంగానే ఉన్నాయని చెప్పి మాకున్న ఇన్ఫర్మేషన్. 50,000 నుంచి స్టార్ట్ అయింది. అది అర్రస్ వాడుతున్నారు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అనేది.